శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో వెలుగుపూడి సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం. రాజమండ్రి ఎంపీ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఉచిత రక్తదాన శిబిరం. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే పుష్కరాల కోసం సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేస్తామని చెప్పారు. పుష్కరాల్లో మున్సిపల్ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, నిధుల అంచనాలపై మంత్రి నారాయణ సమీక్ష చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈ సమావేశం జరిగింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు కేవలం 3 నెలల ముందే పనులు చేపట్టామని, ఈసారి సుమారు ఏడాది ముందుగా పనులు ప్రారంభించి పక్కాగా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీల్లో పరిధిలో చేపట్టాల్సిన పనులు, వాటికి అవసరమయ్యే నిధుల వివరాలతో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆయా పట్టణాల్లో ప్రయారిటీ ప్రకారం పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ముందుగా రోడ్లు, డ్రైన్లతో పాటు త్రాగునీరు, పార్కుల పనులు చేపట్టాలని చెప్పారు. నిధుల అంచనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అనుమతితో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు ఇరిగేషన్, దేవాదాయ శాఖ కూడా ఇప్పటికే పనులు ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. త్వరలో పుష్కరాలకు సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశానికి టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, భత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. రాజమండ్రి బీజేపీ అర్బన్ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర సెక్రటరీ బొమ్మల దత్తు మాట్లాడారు. ఈ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం వికసిత్ భారత్ వైపు నడుస్తుందని అన్నారు. 3 రాష్ట్రాల్లో గెలిపించిన కార్యకర్తల స్ఫూర్తిని సంకల్పంగా తీసుకొని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని మరింత శక్తివంతమైన పార్టీగా తయారు చేస్తామని అన్నారు. ఎంపీ కార్యాలయం, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల సమక్షంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా వెలిగించి, కేక్ కట్ చేసి ఆనందంగా నృత్యాలు చేస్తూ, తీన్మార్ డప్పులతో, కార్యకర్తల స్టెప్పులతో ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు చేశారు. ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేస్తూ జై బీజేపీ, జై జై బీజేపీ అని నినాదాలతో బాణాసంచా వెలిగించి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, పరిమి రాధాకృష్ణ, మద్దిపట్టి స్వర్ణ రజని, డాక్టర్ అనురాధ, తగరం సురేష్ బాబు, యానాపు యేసు, వీర వీరాంజనేయులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ దగ్గరికి వచ్చారా?
తినిపించండి వర్క్ వద్దమ్మా మా తల్లి ముందు మీరు తినండి ఒకసారి అందరూ ఒకసారి కమలాలు వికసిస్తాయి. మనదే 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 भारत माता की भारत माता की भारत माता की मनदे मनदे भारत माता की भारत माता की मनदे 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 भारत माता की भारत माता की नरेंद्र मोदी के नायकत्व नरेंद्र मोदी के नायकत्व माता की जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद ఈ నెల 8వ తేదీన రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సేవలు, అవగాహన తదితర కార్యక్రమాలను ఈ నెల 8వ తేదీన రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నామని విక్రమ్ జైన్, బీజేపీ వైష్ణవ్, అశ్విన్ జైన్లు వెల్లడించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి 3 వారాలకు ఒకసారి తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా ముందుకు వచ్చి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించడానికి ఈ నెల 5 లేదా 7వ తేదీన రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి 5K రన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వినయ్ మెహతా మాట్లాడుతూ తలసేమియా ఒక జన్యు సంబంధమైన ప్రాణాంతక వ్యాధి అని వివరించారు. సమాజంలో రక్తదాతలు స్పందించి ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు. 100 యూనిట్లు బ్లడ్లు కావాలంటే మనం దాని తగ్గట్టు బ్లడ్ డొనేషన్ అనేది మనం అవగాహన అనేది ప్రజల్లో తీసుకురావాలి. ఇప్పుడు మనకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల చాలా మంది థాలసీమియా పిల్లలకి 2 వారాల్లో ఎక్కించాల్సిన బ్లడ్ 4 వారాలు టైం పడుతుంది. దానివల్ల వాళ్ళకు వచ్చే సమస్యలు, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ బ్లడ్ క్యాంపు ద్వారా బ్లడ్ డొనేషన్ ఇంక్రీజ్ చేసి థాలసీమియా పిల్లలకి మన బ్లడ్ అందుబాటులో ఉండేటట్టు చేయడం ఒకటి. ఆల్రెడీ రక్తం తక్కువ ఉన్న పిల్లలకి ఏమైనా డయాగ్నోస్ కోసం బ్లడ్ టెస్టులు చేయడం, గర్భిణీ స్త్రీకి ప్రతి వాళ్ళకి ముందు జాగ్రత్తగానే మనం HbA1c టెస్ట్ చేయడం, అలాగే వాళ్ళకు ఒకవేళ థాలసీమియా మేజర్ ఉంది వాళ్ళకి బోన్ నారో టైపింగ్ చేయడం వల్ల, HLA టైపింగ్ చేయడం వల్ల బోన్ నారో టెస్ట్కి కూడా అర్హతులా కాదా అనేది కూడా తెలియడానికి ఈ క్యాంప్ పెట్టేవండి. సో మనం ఈ క్యాంప్లో ముందు నుంచి అంటే మొదటి నుంచి చివరి ట్రీట్మెంట్ వరకు చేయాల్సిందంతా బ్లడ్ టెస్ట్లు అన్నీ మనం ఈ క్యాంప్లో నిర్వహించడం జరుగుతుందండి. అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ టెస్ట్ మనం పెళ్ళికి ఇలా కలుపుకుంటామో ఇలాగే పెళ్ళికి ముందు ఈ టెస్ట్ ప్రభుత్వం దీన్ని మ్యాండేటరీ చేయాలని, కంపల్సరీ చేయాలని ఎప్పుడైతే ప్రభుత్వం దీంట్లో చొరవ తీసుకుంటుందో పెళ్ళికి ముందు కంపల్సరీగా ఈ HbA1c టెస్ట్, హెమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరేసిస్ టెస్ట్ కంపల్సరీ చేస్తారో అప్పుడే ఈ మేజర్ థాలసీమియా పిల్లలు మన భూమి మీద పుట్టుకుని ఉంటారు. సో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ప్లీజ్ ఈ రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేసి ఈ పెళ్ళి ఎవరైతే చేసుకుంటున్నారో ఈ టెస్ట్ని వాళ్ళు కంపల్సరీ చేసేలాగా మీరు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం.
మంచినీటి ట్యాంకర్ల సంఖ్య మరింత పెంచాలని కోరుతూ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వైసీపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ ను వైఎస్ఆర్ పార్టీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మధ్య అప్పారావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి మార్గాని భరత్ రామ్ గారి సూచనల మేరకు మంచినీటి సరఫరా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కి మధ్య అప్పారావు వివరిస్తూ, నగరంలో ఉన్న 50 వార్డులకి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, అనగా విద్యుత్ వల్ల గాని, గోదావరి వరదల వల్ల గాని, నీటి పైపు పగిలినప్పుడు గాని సమస్య తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి మరికొన్ని వ్యాన్లను అద్దెకు తీసుకోవడం గాని లేదా కార్పొరేషన్ కొత్తవి కొనడం గాని చేసి సమస్య తీర్చవలసిందిగా కోరారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ తప్పనిసరిగా ఈ సమస్యని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటం రజనీకాంత్, నల్లా రామాంజనేయులు, నందం స్వామి, రొక్కం త్రినాథ్, సేకిన మునీశ్వరరావు, రేగుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాజమండ్రి మంచినీటి ట్యాంకర్ సరఫరాపై మార్గాని భరతరామ్ గారు మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారి యొక్క సలహాల సూచనలతో ఇవాళ రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గౌరవ కమింది మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మధ్యాపురం నేను, అలాగే మా సౌకర్యాలు అందరూ కూడా మన నల్ల రామాంజనేయులు గారు, మన నందం స్వామి గారు, సేపు మునేశ్వరరావు, అలాగే మన కాడ రజనీకాంత్ గారు, రొక్కం త్రినాథ్ గారు, కట్ట వెంకటేష్ గారు, మన సత్యనారాయణ గారు, రేగల బాల గంగాధర్ నాని గారు అందరూ కలిసాం. కమిషనర్ వివరిస్తూ రాజమండ్రి నగరంలో 50 డివిజన్లు కలవు. అయితే 50 డివిజన్లకు ఎప్పుడైనా నీటి సమస్య తలెత్తినప్పుడు, అంటే ఏదైనా కరెంటు ఎక్కువసేపు పోయినప్పుడు కానీ, ఏ వాతావరణం మార్పు వచ్చి తుఫాను కింద మారినప్పుడు కానీ, గోదావరి ఫ్లడ్స్ టైంలో కానీ, ఇంకా వేరే ఏదైనా రోడ్డు మీద పైపులు పగిలినప్పుడు కానీ 5 లేదా 10 వార్డులు నీటి సరఫరా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే రాజమండ్రి నగర కార్పొరేషన్కి కేవలం 5 నీటి ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. అందులో 1-2 ట్యాంకర్లు డైలీ మొక్కలు తోడడం పోతాయి. ఈ కేవలం 3 ట్యాంకర్ల ద్వారానే నగరానికి నీటి సరఫరా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే ఈ 3 ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. దీనివల్ల చాలా వెనకబడిన ప్రాంతాలు, మన వెనకబడిన వర్గాలను ప్రజల ప్రాంతాలు, అలాగే స్లమ్ ఉన్న ఏరియాలో నీటి సరఫరా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. దానివల్ల కమిషనర్ గారు కలిసి నీటి సరఫరా చేసే వ్యాన్లు కనీసం 15-20 వ్యాన్లు పెంచమని మేము కోరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎందుకంటే వేళ కార్పొరేషన్ సంవత్సరానికి 2,200 రూపాయలు కార్పొరేషన్ పన్ను కట్టించుకుంటున్నారు. కానీ నీటి సరఫరా మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనీసం 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా కమిషనర్ దృష్టిలో పెట్టడం గౌరవ కమిషనర్ గారికి వారు త్వరలో చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే రాబోయే పుస్తకాల టైంలో నీటి ఎద్దడి లేకుండా చూడండి అని చెప్పేసి కోరడం జరిగింది. అదే రకంగా ఏదైనా వార్డులు నీటి సరఫరా బంద్ అయినప్పుడు ఆ ప్రజలకు తెలియజేసి నీటి సరఫరా కూడా వేగం పెంచమని చెప్పి మేము కోరడం జరిగింది. ఇదంతా కూడా రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి వైఎస్ఆర్ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలలకు అటానమస్ హోదా లభించాయి. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలు అటానమస్ హోదా సాధించాయని ఆదిత్య అధినేత చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సెక్రటరీ డాక్టర్ సుగుణ, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడుకి కాలేజీ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కాలేజీ ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ మాట్లాడుతూ, ఈ స్టేటస్ వల్ల స్టూడెంట్స్ కి ఫ్యూచర్ లో ఎన్నో విధాల ఉపయోగాలున్నాయని, జాబ్స్ విషయంలో మంచి పురోగతిని పొందుతారని, కాలేజీ అటానమస్ స్టేటస్ తో పాటు ఏఐసిటి అప్రూవల్, ఎన్ఏఏసి B+, నాక్ B+ మరియు అటానమస్ స్టేటస్ లో యూజీసీ మరియు యూనివర్సిటీ అనుమతితో ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలలకు హోదాలు రావడంలో తమ సిబ్బంది అపూర్వ కృషి కారణమని ఆనందం వ్యక్తం చేశారు. వారికి తమ అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఏ లక్ష్యంతో అయితే ఆదిత్య డిగ్రీ కళాశాలలు స్థాపించబడ్డాయో ఆ లక్ష్యాన్ని ఇప్పటికి మేము పరిపూర్ణంగా సాధించగలిగాం. ఆ సాధనలోనే ఇంకా ముందుకు వెళతాం అనేటటువంటి ధైర్యంతో మేము ముందుకున్నాం. మా సాధనను గుర్తించి మేము చేస్తున్నటువంటి పనులను గుర్తించి ప్రభుత్వం కూడా
వివిధ హోదాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడే మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మరి B+ గ్రేడు అటానమస్ ఇవన్నీ రావటం అంటే తూర్పుగోదావరి జిల్లాలో 4 కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకి మాత్రమే అటానమస్ ఇస్తే 4 ఆదిత్య డిగ్రీ కళాశాలలు అయ్యాయి. దానికి ప్రధాన కారణం ప్లేస్మెంట్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి బోధనా పద్ధతులు, విద్యార్థులను ఏ విధంగా మనం తయారు చేస్తున్నామని. లక్ష్యం ఏమిటి అంటే మాది డిగ్రీలో చేరండి, ఉద్యోగంతో బయటకు వెళ్ళండి అనే స్లోగన్తో మొదలెట్టాను నేను ఇక్కడ. అది నేను ఇవాళ సాధిస్తున్నాను. 100% ప్లేస్మెంట్ వస్తుంది. 95 నుంచి 100 మధ్యలో ఉత్తీర్ణతా శాతం కూడా వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం NSS ద్వారా ఢిల్లీ రిపబ్లిక్ పీరియడ్లో కూడా మా పిల్లలు పాల్గొంటున్నారు. ఇప్పటికీ 21 మంది పిల్లలు ఒక ఆదిత్య రాజమండ్రి నుంచి రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొనడం అనేది ఆల్ ఇండియా రికార్డు. అంటే ఒక చదువే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, భర్త కూచిపూడి నాట్యంలో చాలా మంచి పేరు సంపాదించింది ఆ అమ్మాయి. మేము ఎక్కడ ఆపం, నాట్యం ఉంది, వాళ్ళ క్లాసులు పోతాయనో, టాలెంట్ ప్రోత్సహిస్తూనే ఉంటాం, ఎడిషనల్ కోచింగ్ ఇస్తూనే ఉంటాం. ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళాలి, ఆదిత్యని మరింత పురోగమనం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంత రీసెర్చ్ ఏర్పడింది సాఫ్ట్వేర్ దాంట్లో. ఉద్యోగాలు కొంచెం కష్టంగా ఉన్నాయి. ఈవెన్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కూడా 8,000, 10,000 ప్యాకేజీలు రావట్లే. అటువంటి పరిస్థితుల్లో 12,000 రూపాయల ప్యాకేజ్తో 12 లక్షల రూపాయల ప్యాకేజ్తో కేవలం డిగ్రీతో, దట్టు బీకామ్ డిగ్రీ, BSc డిగ్రీతో ఇవాళ ఉద్యోగాలు వచ్చాయంటే అది మరి విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, మా యొక్క ప్రణాళిక, ఈ 3 తోడవ్వాలి. ఈ 3 తోడైతేనే తల్లిదండ్రులు మాకు సరైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తేనే మేము సాధించగలుగుతున్నాం. ఈ విధంగా భవిష్యత్తులో మరింత ముందుకెళ్తామని తెలుస్తూ ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులకు, వీరిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అందరికీ ఒక్కసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదిత్య డిగ్రీ మహిళా PG కళాశాల ప్రిన్సిపల్గా రెహమాన్ని మీ ముందుకు వచ్చాను. మన కళాశాల ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇది UGC మరియు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సంబంధించిన రెండింటి నుండి కూడా మనకి ఒక అటానమస్ హోదాని రిసీవ్ చేసుకుంది అనే ఒక అవకాశాన్ని చాలా సంతోషంగా మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను నేను. ఈ అవకాశం మనకి అంత ఈజీగా రాలేదు, చాలా కష్టపడి ఉంది, చాలా కష్టం ఉంది ఇందులో. స్టూడెంట్స్ తాలూకా ఇన్వాల్వ్మెంటు, స్టాఫ్ సంబంధించిన ఇన్వాల్వ్మెంటు, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంటు, అందరి తాలూకా కృషి, కష్టాన్ని తాలూకా ఫలితమే ఇది. దీనికన్నా ముందు మనము AICTE అప్రూవల్ సంపాదించాము ఢిల్లీ నుంచి. అదే కాకుండా నేషనల్ లెవెల్లో B+ గ్రేడ్, NAC B+ గ్రేడ్ని సంపాదించుకున్నాము. ఆ 2 పారామీటర్స్ తాలూకా ఇది. దాంతోపాటు మన ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్స్ ఇవ్వడం, దాంతోపాటు రిజల్ట్ 95%, అరౌండ్ 5 years నుంచి 95% అబోవ్ రిజల్ట్ని మనం సాధించడం, ఇవన్నీ మెయిన్ పారామీటర్స్గా UGC వాళ్ళు మనల్ని గుర్తించి, తద్వారా యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి, రెండూ కూడా మనకి అటానమస్ హోదాని ఇవ్వడం. ఆ హోదా ఇవ్వడం వల్ల మన పిల్లలకి కలిగే అద్భుతమైన అవకాశాలు ఏంటి అంటే, యూనివర్సిటీ సంబంధించిన సిలబస్తో మనకి ఇది లేకుండా ఒక 30% సిలబస్ని మనము సొంతగా ఫ్రేమ్ చేసుకునే అవకాశము. యాడ్ ఆన్ కోర్సెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీనికి స్పెషల్గా మన పిల్లలకి సర్టిఫికేషన్ యాడ్ ఆన్ కోర్సెస్ని యాడ్ చేసే అవకాశము. అంటే ఒక ఉద్యోగంలోకి జాయిన్ అయ్యే ముందు, జాయిన్ అయిన తర్వాత ఉద్యోగంలో ఏమైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్ తగ్గ ఇన్ఫర్మేషన్ సిలబస్ని మనము డిగ్రీ లెవెల్లోనే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించడం వల్ల ఆ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం చేసే ఈజీనెస్, ఎంత ఈజీగా వెళ్తుంది అనే కాన్సెప్టు ఇక్కడ మనకి 100% నిరూపించుకోవచ్చు. ఇదివరకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఆ అవకాశం మనం అటానమస్ హోదా పొందడం వల్ల సంపాదించగలిగాము. ఇంకా యాక్సెంచర్, డెలాయిట్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లాంటి పెద్ద MNC కంపెనీలు ఈ యొక్క అటానమస్ స్టేటస్ ఉన్న ఇదికి క్యాంపస్ సెలక్షన్స్కి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. ఈ హోదా ఉన్న కాలేజెస్కి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. వచ్చి చిన్న ప్యాకేజ్ కాదు, ఉద్యోగం అందరికీ వచ్చేస్తుంది. కానీ మంచి ఉద్యోగం అంటే ఎక్కువ ప్యాకేజ్ ఉద్యోగం. ఈరోజు ఒక కంపెనీలో 12 లక్షల రూపాయల ప్యాకేజ్తో మన అమ్మాయిలు జాయిన్ అయ్యారు అంటే
ఇప్పుడు 12 లక్షలలో 20 లక్షలు, 20 లక్షలలో 30 లక్షలు వెళ్ళే అవకాశం మన పిల్లలకి 100% ఈ అటానమస్ హోదా వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొచ్చి మనల్ని ఇంటర్వ్యూస్ చేసుకుని, మన పిల్లల్ని ఇంటర్వ్యూ చేసుకుని ఒక పెద్ద భవిష్యత్తులో ఒక ఉజ్వల బాటను తీసుకెళ్లే ఒక ప్రయోగము మేము సక్సెస్ అవబోతున్నందుకు చాలా హ్యాపీగా ప్రిన్సిపల్గా, మహిళా కాలేజీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా ఈ యొక్క విషయాన్ని మేము షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. నమస్తే, నా పేరు హరిప్రియ మతిపట్ల. నేను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ చదివాను. ఐఎమ్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్స్, రాజమహేంద్రవరం. అండ్ I am very grateful and honored to be studying and passed out a degree from this prestigious college, Aditya Degree College, and I am very happy that it got autonomous status right now. And as I already spoke about my achievement of RD parade and me going to Delhi, participating among all over NSS volunteers and being one among from Rajahmundry, నేను చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ చాలా హంబుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు ఐ వాజ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు, బట్ ఫర్ షూర్ ఐ వాజ్ నర్వస్. కానీ ఒక్కసారి ఇక్కడ ఒక 2-3 months I've observed people, how the faculty was very caring and మాకు ప్రతి విషయంలో వీళ్ళు ఇట్స్ ఎ డిగ్రీ కాలేజ్, వీ షుడ్ నాట్ హెల్ప్ అని కాకుండా మమ్మల్ని ప్రతి స్టెప్లో దే వర్ ఫ్రమ్ ద బేబీ స్టెప్స్ టు గెటింగ్ ఇన్ టు ద క్యాంపస్ ఇంటర్వ్యూస్, they made sure that we were comfortable, properly trained and given the best opportunities. Even though now we are out of the college, వాళ్ళు చెప్పిన వెంటనే మేము ఎందుకు వచ్చినామంటే దట్స్ ద వే దే ట్రీటెడ్ అస్. That's the kind of gratefulness that we are to these institutions. And నాకు biggest achievement that I will forever remember in my lifetime is my RD parade. అది లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అది నాకు ఇక్కడ ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ నాకు ఇక్కడ చదివినందుకు వచ్చింది. జస్ట్ బికాజ్ ఐ వాజ్ ఇన్ ఆదిత్య డిగ్రీ క్యాంపస్, I got an exposure for NSS and got an opportunity to step into Kartavya Path, which is a dream for a lot of volunteers of NSS. And దీంతో పాటు దే హ్యావ్ కాన్స్టెంట్లీ, because I'm always out of station for my performances, classes, workshops and other dance adventures, but నేను ఇక్కడ మళ్ళీ కాలేజ్కి వచ్చిన వెంటనే దే మేడ్ షూర్ దట్ ఐ యామ్ ఐఎమ్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ నన్ను ఏదో నేను మిస్ అయ్యాను నన్ను వదలకుండా దే మేడ్ షూర్ దట్ ఐ యామ్ ఆల్సో బీయింగ్ ఇంక్లూడెడ్ విత్ ఆల్ మై ఫెలో మేట్స్. అండ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా we had our Satish sir who was completely devoted in getting each of the student a job and secure job opportunities. And there are few people I want to specially thank. First one obviously goes to our principal Sir Rahman sir, who is a very cool, decent. నా పేరు స్వాతి. నేను 7 కంపెనీస్లో ప్లేస్ అయ్యాను, విచ్ ఇస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. నాకు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బిఎన్ నా ఫ్యాకల్టీ, నా ప్రిన్సిపల్ సార్ అందరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. చాలా ప్రతి సిచ్యువేషన్స్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ మా ప్లేస్మెంట్ ఆఫీసర్ విజయన్ సతీష్ సార్, ఈ సపోర్టెడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీవేర్. బికాస్ ఆఫ్ ఏ కంపెనీ రిజిస్ట్రేషన్స్ వచ్చినా ఎలా వచ్చినా హ్యాండిల్ చేసి మాకు ఇలా చేయాలి అలా చేయాలి చాలా మోటివేట్ చేశారు. సచ్ ఏ బిగ్ మోటివేషన్ టు మై సార్. ప్లేస్మెంట్ ఆఫీసర్ అనేది ఇస్ నాట్ ఏ బిగ్ థింగ్. అంటే చాలా ఏంటి మాకు ఏ కంపెనీస్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలని ఆయనే చెప్పారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ మా రహమాన్ సార్, ఈజ్ ఏ సచ్ ఎ కూల్ గాయ్. నిజంగా ఎందుకంటే ఏది వచ్చినా సరే ఏ సిచ్యువేషన్ వచ్చినా చాలా హ్యాండిల్ చేస్తారు, అంటే కూల్గా హ్యాండిల్ చేస్తారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా అంటే ఎలా చెప్పాలంటే తను చాలా మోటివేట్ చేస్తారు, చాలా బాగా మాట్లాడతారు స్టూడెంట్స్తో. ఎలాంటి యాంగ్రీ అనేది ఏమీ లేదు మా రెహమాన్ సార్ దగ్గర. ఈజ్ సచ్ ఎ కూల్ గా. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మాకు ఏ హెల్ప్ కావాలని, ఎలాంటి స్టడీస్ విషయంలో, కోర్సెస్ విషయంలో ఎలాంటి అయినా మోటివేట్ చేసి మాకు
చేసేలా చెప్తారు. దట్స్ ఇట్. రాజమండ్రిలో వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ చే వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆటోనగర్ మెకానికల్ వర్క్స్ అసోసియేషన్ సభ్యులు దుబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, ఎస్ దుర్గా ప్రసాద్, పి శివ, నాయిని రమేష్, దాసరి రాము, పీతా సూరిబాబు, కోడి దాసు, వీరబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. క్లబ్ కు అవసరమైన ఆర్థిక సహకారాలను తమ వంతు ఎప్పుడూ అందిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున మొత్తం 40,000 రూపాయలను వృద్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు, క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవాని, రొక్కం అప్పారావు, బేరి రత్నాంబ, మొగల్తూరు దుర్గా, లంకె శ్రీదేవి, సూరపురెడ్డి తాతారావు, అనసూరి శ్రీనివాస్, ఆదిరెడ్డి రామకృష్ణ, శీలం తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థ ఎంత ఎదగడం కారణం ఇలాంటి దాతలు ఉండబట్టే. మాస్టారు మాటే కాదు, ఆ ముఖంలో కళ ఉంది ఆయనకి. ఎందుకంటే అడిగే విధానం, చెప్పే విధానం, చేసే విధానం, ఏ సేవకులైనా ఇచ్చే విధానం బట్టి ఆయన మనసు, అవతల మనసు మారే విధానం కూడా ఇచ్చే మనసు మారుతుంది. అలాగా ఈ సంస్థ ఇన్ని సంవత్సరాలు జరుగుతుందంటే పౌండర్ గారి వాళ్ళే. అనక వాననక చలనక కష్టజీవులండి ఆటోనగర్ సేవకులు, వీళ్ళందరూ మన వాళ్ళు. ఈ సేవకులు వాళ్ళకి వచ్చిన 10 రూపాయల్లో మనకు రూపాయి సాయం చేసే దాతలు వృద్ధులు. ఒకసారి తప్పకుండా గట్టి కొనాలి. కోట్లు సంపాదిస్తారు, ఇచ్చే మనసు రాదు, చేసే మనసు ఉండదు. కానీ కష్టపడినది తెలుస్తుంది. అది ఎవరికి ఇవ్వాలో, ఎవరికి చేయాలో, ఎవరికి కడుపు నింపాలో ఆ దాతలమ్మ వీళ్ళందరూ వచ్చిన దాతలు. ఈ సేవకి ఎంతో కష్టపడుతున్న పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా వంతు ఏదైనా ఈ సంస్థ ఎంతకాలం నడిచినా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై హింద్.
చూస్తే ఆయన చేసే సేవలు బాగా పెద్దవి. అయితే మనం ఇచ్చేది ఒక 500 మాత్రమే. అది నాకు కూర్చొని టీ తాగితే అయిపోతారు. కానీ ఈ 500 ఇక్కడ ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం ఇంత అంతా కాదు. ఎందుకంటే ఒక మనిషి నెలకి 500 ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. తీసుకొని మనం మనం ఎంతైనా ఇవ్వచ్చు, కానీ దాన్ని తీసుకొని ఆర్గనైజేషన్ చేసి ఖర్చు పెట్టడం అన్నది చాలా పెద్ద విషయం. మనం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందంటే మీరందరూ రావటం బట్టేనండి. మీరందరూ వచ్చి మాకు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మీకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడు నీడై ఉంటాడండి మీ కుటుంబానికి. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక ఏంటంటే ముత్యాల దండలాగా కుదిరాం, ముత్యాల మాలలాగా. ఒక్కో మాల ఒక్కో పూస వస్తుంటే ఆ దండ పెద్దదవుతుందండి, కానీ చాలా అందంగా ఉంటుంది చూడటానికి. మీరందరూ కూడా ఈరోజు ఇలా వచ్చి 500 ఇస్తున్నారని కాదండి, ఇచ్చే హృదయం ఉంది ముందు. మీరు ఈరోజు 500 ఇవ్వచ్చు, రేపు పొద్దున ఇంకా ఇవ్వచ్చు. ఇచ్చే హృదయం ఉంటేనండి ఎంతన్నా పెట్టాలి వాళ్ళకి, లేకపోతే ఇచ్చే వాళ్ళన్నా చూపించాలన్న మనసు ఉంటుంది మనకి ముందు. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీ దత్తసాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్ శ్రీ దత్తసాయి మందిరంలో 20వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా పల్లకీ సేవ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. బాబా వారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. వార్షిక మహోత్సవాలు ముగిశాయి. అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారుగా 3000 మంది భక్తులు విచ్చేసి బాబా వారిని దర్శించుకొని అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు, నాయుడు, నాగేంద్ర, సిహెచ్ వీరబాబు, కె రవి, ఎస్ గంగరాజు, ఏ రాము తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టు ఆదేశాలతో కాకినాడ సర్పవరం పోలీసులు 24 గంటల కస్టడీకి తీసుకున్నారు. గతంలో ఇదే కేసులో అరెస్ట్ చేసిన సందర్భంలో వేసిన విచారణలో అనంతబాబు పోలీసులకు సహకరించలేదని 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారించిన కోర్టు కేవలం 24 గంటల పాటు మాత్రమే పోలీస్ కస్టడీ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు రాజమహేంద్రవరం జైలుకు చేరుకొని అనంతబాబును తమ కస్టడీలోకి తీసుకున్నారు. సెంట్రల్ జైలు నుంచి పోలీసులు సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అనంతబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాల్సి ఉంది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, నిధుల అంచనాలపై తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో వెలుగుపూడి సచివాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం. రాజమండ్రి ఎంపీ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన ఉచిత రక్తదాన శిబిరం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.